నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ చాప్టర్ 1 వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే డెమోక్రసీ అంటే ఏమిటి, అసలు దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది నేర్చుకుంటాం. ఇంకా అసలు డెమోక్రసీ అనేది ఎందుకు, ప్రపంచ దేశాల్లోటి ఎందుకు డెమోక్రసీకి ఎంత క్రేజ్, ఇంకా దీని యొక్క మెరిట్స్ ఏంటి, దాంతో పాటుగా దీనిలో ఉండే డిసడ్వాంటేజెస్, డీమెరిట్స్ ఏంటి అనేది కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకా ఏంటంటే మన భారతదేశం కూడాను ఒక డెమోక్రటిక్ కంట్రీ. సో ఒక డెమోక్రటిక్ కంట్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది, అదే రకంగా మన భారతదేశం ఈ లక్షణాలన్నీ యాక్సెప్ట్ చేస్తుందా అనేది, ఇంకాను మన భారతదేశం మీద ఇంకా పూర్తిగా గ్రిప్ రావడానికి అనమాట ఈ లెసన్ హెల్ప్ చేస్తుంది. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదే రకంగా అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే abhigna.com అని సెర్చ్ చేయండి. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఎస్సెస్ కావాలంటే golearner.in అనే వెబ్సైట్లో మీరు చూడగలరు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్లయితే వాట్ ఈజ్ డెమోక్రసీ. ఇక్కడ డెమోక్రసీ అంటే ఏంటో అనేది బేసిక్ క్వశ్చన్గా ఇచ్చారు. సో ఈ డెమోక్రసీ అంటే ఏంటో చెప్పే దానికన్నా ముందు అసలు డెమోక్రసీని ఎందుకు డిఫైన్ చేయాలి అనుకుని ఒక చిన్న కాన్వర్సేషన్ క్లాస్ రూమ్లో జరిగిందంట. ఈ క్లాస్ రూమ్లో ఏమని తేలిందంటే, ఎప్పుడైతే ఒక దాని గురించి కరెక్ట్గా ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసుకుంటామో సో అప్పుడు అనమాట దానికి సంబంధించిన విషయాలను తప్పుదో పట్టించే అవకాశాలు ఉండవు అనుకుని ఇక్కడ కాన్వర్సేషన్లో తేలింది. దానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే రెయిన్ గురించి కరెక్ట్గా తెలుసుకుంటామో అప్పుడు డ్రిజిల్ అంటే ఏంటి, క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అనే దాని గురించి కూడాను కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వాడు వాడుతున్నారు. సో డెమోక్రసీ గురించి ఎగ్జాక్ట్ మీనింగ్ మనకు తెలుసుకున్నట్లయితే మిగిలిన ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్లోకి, అదే రకంగా డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మనం తేడా చెప్పగలం. ఇంకా కొన్ని కంట్రీస్ డెమోక్రసీ అనుకుని చెప్పుకుంటున్నాయి కాబట్టి అవి కూడా ఎగ్జాక్ట్గా 100% డెమోక్రసీని పార్టిసిపేట్ చేస్తున్నాయా లేదా, ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడాను దీన్ని అనాలిసిస్ చేస్తే మనం ఆ విషయాలను అక్కడ చెప్పొచ్చు అనుకుని వీళ్ళు ఇక్కడ కాన్వర్జేషన్లో చెప్పారు. సో మనకి ఈ డెమోక్రసీ మీనింగ్ చెప్పిన వాళ్ళు, డిఫైన్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అబ్రహం లింకన్ గారు ఉన్నారు. ఈయన అమెరికా ప్రెసిడెంట్. సో ఈ అబ్రహం లింకన్ గారు ఏమని చెప్పారంటే, ఫేమస్ కొటేషన్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఆయన చెప్పింది ఇదే, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క. అంటే ఇక్కడ టోటల్ ఈ డెమోక్రసీ అనే మాట ఎవరి చుట్టూ తిరుగుతుందంటే ప్రజలు. సో ప్రజలే అనమాట నాయకులు, ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజల కొరకు అనమాట వాళ్ళని ఎన్నిక చేస్తారు అనుకుని ఇక్కడ అబ్రహం లింకన్ గారు డెమోక్రసీ గురించి ఫేమస్ మాట చెప్పారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈ గ్రీక్ వర్డ్లో దీని అర్థం ఏమని వస్తుందంటే, డెమోస్ అంటే అర్థం ఇక్కడ చూసుకున్నట్లయితే డెమోస్ అంటే పీపుల్ అని, క్రషియా అంటే రూల్ అని. సో రూల్డ్ బై పీపుల్. ఇక్కడ అబ్రహం లింకన్ గారు అదే రకంగా ఇక్కడ గ్రీక్ వర్డ్లో ఉండే ఈ డెమోక్రసియా అనే మీనింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ డెమోక్రసీలో ఎవరు రూలర్స్, సో ఈ డెమోక్రసీలో ఇక్కడ పీపుల్ రూలర్స్. ఇప్పుడు ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం దాని గురించి, డెమోక్రసీ గురించి. సో డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ది రూలర్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో ఇక్కడ ప్రజలు రూలర్స్ అని చెప్పుకున్నాం. సో ఈ రూలర్స్ అనమాట ఏం చేస్తారంటే, ఈ పీపుల్ వాళ్ళకి ఎవరైతే రూలింగ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని వీళ్ళు ఇక్కడ ఎన్నుకుంటారు. సో ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. సో ఏం చేస్తారు, ప్రజలు అనమాట ఎలక్టెడ్ చేస్తారు. సో ప్రజలు అనమాట ఎన్నుకునే అధికారం ఉంటుంది డెమోక్రసీలో. ఇదే అనమాట బేసిక్ ప్రిన్సిపల్. ఇక్కడ మనం లాస్ట్ లెసన్లో చూసుకున్నట్లయితే మయన్మార్ ఉంది, ఆర్మీ రూలర్స్లో మయన్మార్ ఉంది. ఇక్కడ మయన్మార్లో 1932లో వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నా సరే మిలిటరీ రూల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అనమాట వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని కోల్పోయారు. అదే రకంగా ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేదు, ఈ ఆర్మీ రూలర్స్ని మీరే మా దేశాన్ని రూల్ చేయండి అనుకుని ఎన్నుకోలేదు. అలా చేయకపోయినప్పుడు కూడా వాళ్ళు రూల్ చేసి వాళ్ళకి ఇష్టం లేని డెసిషన్స్ తీసుకున్నారు, ప్రజలకి ఇష్టం లేని డెసిషన్స్ తీసుకున్నారు. సో అక్కడ మయన్మార్లో మనకు కనిపించింది ఏంటి, ఆర్మీ రూల్. సో అది డెమోక్రసీ కాదు, ఎందుకంటే ప్రజలు ఎలక్ట్ చేయలేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చీలే. ఈ చీలేలో కూడాను ఆగస్టో పినేసే కూడాను సాల్వడార్ అలెందే గారిని అనమాట గద్దె దింపేసి ప్రెసిడెంట్గా అనమాట వీళ్ళు ఎన్నికైపోయారు. సో అక్కడ కూడాను ఇక్కడ ప్రజలు కూడా ఎన్నుకోలేదు. సో ఇక్కడ కూడాను ఆయన బలవంతంగా క్యాప్చర్ చేసి ఆ దేశాన్ని రూల్ చేశారు చీలేలో కూడా, ఆగస్టో పినేసే.
నెక్స్ట్ ఇక సౌదీ అరేబియా తీసుకున్నట్లయితే అక్కడ కింగ్స్ రూల్. ఈ కింగ్ రూల్ కూడాను ప్రజలు ఎవరిని ఎన్నుకోరు కింగ్స్. సో ప్రజలు అనమాట ఆ నెక్స్ట్ తరం వాళ్ళు అలా 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 వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర వారసత్వం ఉంటుంది. సో రాయల్ ఫ్యామిలీ బ్లడ్ ఉంటుంది. రాజు కొడుకు, ఆ కొడుకు వాళ్ళ కొడుకు, ఆ కొడుకు వాళ్ళ కొడుకు, ఇలా వారసత్వంతో వాళ్ళ ఫ్యామిలీ అలా రూల్ చేస్తూ వస్తుంటుంది. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడాను అది ఇక్కడ ఉన్న ప్రజలకి ఎవ్వరికి రాజుని ఎన్నుకునే అధికారం ఉండదు. కేవలం అది బికాజ్ ఆఫ్ వాళ్ళ వారసత్వం, వాళ్ళ యొక్క రాయల్ ఫ్యామిలీ బ్లడ్ వల్ల వాళ్ళు అక్కడ ఎన్నుకోబడుతున్నారు. సో ఈ 3 కేసెస్లో చూసుకున్నట్లయితే ఈ 3 కేసెస్లో మనకి ఎవ్వరు ప్రజలు ఎన్నుకోవట్లేదు. కేవలం వాళ్ళకు అంతటి వాళ్ళే బలవంతంగా ఎక్కిపోతారు. కానీ డెమోక్రసీలో మనకు క్లియర్గా చెప్తుంది ఏంటి, ప్రజలే అనమాట ఇక్కడ రూల్ చేస్తారు, అదే రకంగా ప్రజలే ఎన్నుకుంటారు. సో ఇదొక్క డెఫినేషన్ డెమోక్రసీని ఫుల్ఫిల్ చేస్తుందా అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్స్లో చూసుకున్నట్లయితే చాలా గవర్నమెంట్స్ ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, కానీ నియంతృత్వము, అదే రకంగా ఫెయిర్ ఎలక్షన్స్ జరగకపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇంకా బాగా తెలుసుకోవాలి, అదే రకంగా వాటి యొక్క ఫీచర్స్ని ఇంకా బాగా తెలుసుకోవాలి. సో ముందుగా వాటి ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన ఫీచర్ ఏంటంటే డెమోక్రసీలో అనమాట లీడర్ షుడ్ బి ఎలక్టెడ్ బై ద పీపుల్. అంటే ఇక్కడ మనం ఎన్నుకునే లీడర్స్ అందరూ కూడాను, రూలర్స్ అందరూ కూడాను ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు లీడర్స్ అవుతారనే విషయాన్ని మనందరికీ బాగా తెలిసిన ఫీచర్. సో అది డెమోక్రసీలో మెయిన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఆ లీడర్స్ ఎన్నుకున్నా సరే వాళ్ళ చేతిలో పవర్ లేకపోతే ఏమవుతుంది, దాన్ని అప్పుడు డెమోక్రసీగా పిలవగలమా అనే క్వశ్చన్ రైజ్ అయింది. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దాం. సో ఇక్కడ పాకిస్తాన్లో ఏమైందంటే 1999లో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అనే వ్యక్తి అనమాట మిలిటరీ కూప్ చేశారు. సో ఇక్కడ మిలిటరీ కూప్ అంటే ఏంటి అని అంటే మిలిటరీ, ఆ దేశంలో ఉండే మిలిటరీ అధినేతలు ఉంటారు కదా, వాళ్ళ అనమాట మిలిటరీ వాళ్ళు ప్రభుత్వాన్ని బలవంతంగా లాక్కొని అక్కడుండే ప్రెసిడెంట్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరినీ దించేసి, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరినీ దించేసి ఆ ప్లేస్లో మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆ దేశాన్ని రూల్ చేయడాన్ని మనం మిలిటరీ కూప్ అని అంటాం. సో ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే బ్రదర్స్ మూవీలో మనకి మిలిటరీ కూప్ కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా వారు వెళ్తారు కదా, అక్కడ అనమాట కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మిలిటరీ కూప్ చూస్తూ ఉంటారు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మయన్మార్ కూడాను, అదే రకంగా ఇరాక్, ప్రస్తుతానికైతే ఇరాక్ మిలిటరీ కూప్లోనే ఉంది. సో ఈ రకంగా అనమాట ఆ దేశాన్ని డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళే రూల్ చేయడాన్ని మనం మిలిటరీ కూప్ అని అంటాం. ఇక లెసన్లోకి వచ్చినట్లయితే ఈ 1999లో ఈ జనరల్ ముషర్రఫ్ అనే వ్యక్తి ఎప్పుడైతే మిలిటరీ కూప్ చేశారో ఆయన ఏమని చెప్పుకున్నాడంటే నేను ఈ దేశానికి అనమాట చీఫ్ ఎగ్జిక్యూటివ్, సో నేనే అనమాట ఈ దేశానికి ప్రెసిడెంట్ అనుకుని తనను తానుగా చెప్పుకున్నాడు. సో ఇలా చెప్పుకోవడం వల్ల ప్రజలు ఎన్నుకున్నది ఒకరినైతే వీళ్ళు అనమాట బలవంతంగా ఈయన అనమాట వచ్చేసాడు. సో ఇక్కడ ఈయన ఎలక్టెడ్ కాదు. సో నెక్స్ట్ ఏం చేశాడంటే ఈయన యొక్క డెసిగ్నేషన్ అనమాట 2002లో ఒక రెఫరెండం పెట్టాడు. సో రెఫరెండం అంటే ఏంటి అని అంటే ప్రజలందరికీ అనమాట ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఇస్తారు. అది దేని గురించి అంటే ఎప్పుడైనా ఒక కొత్త లాని తీసుకుని వచ్చినా, కాకపోతే కాన్స్టిట్యూషన్లో ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకుని రావాలనుకున్నా, ఎప్పుడైతే ప్రజల యొక్క డెసిషన్ కావాలి అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఈ రెఫరెండం తీసుకుని వస్తూ ఉంటారు. ఇలా రెఫరెండం తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ 2002లో కూడా ఈయన రెఫరెండం తీసుకుని వచ్చారు. ఏమని తీసుకుని వచ్చారంటే నేను ఇంకొక 5 years ఎక్స్ట్రాగా రూల్ చేయొచ్చా అనుకుని ప్రజలందరి ముందు పెట్టారు. సో రెఫరెండం ఇక్కడ ప్రజలందరూ ఏమని రెఫర్ చేశారంటే ఎస్ అని రెఫర్ చేశారు. ఇక్కడ ప్రజలందరూ ఎస్ అని రెఫర్ చేశారు. ఎందుకు చేశారు, ఎందుకు ఇదంతా జరిగింది అనుకుని మీడియా వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఇక్కడ చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, ఇక్కడ ఈ జరిగిన ఎలక్షన్స్ అంతా ఒట్టి ఫ్రాడ్ అనుకుని చెప్పారు. సో ఇక్కడ ఎలక్షన్స్ అన్నీ కేవలం ఫ్రాడ్ మీదే జరిగాయి అనుకుని ఆయన చెప్పారు. ఇలా జరిగినప్పుడు అనమాట ఈయన 2002లో ఎప్పుడైతే మళ్ళీ బలవంతంగా ఆయన ఎలక్షన్స్ అదే రకంగా రెఫరెండంను కూడాను మాడిఫై చేసి దొంగ లెక్కలు అదే రకంగా మాల్ ప్రాక్టీస్ ఫ్రాడ్ చేసి మళ్ళీ ఎక్కిపోయారు. ఆయన ఏం చేశారంటే అర్జెంటుగా అనమాట కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తాడు. పాకిస్తాన్ యొక్క రాజ్యాంగాన్ని ఆయన ఏమని అమెండ్ చేశాడంటే ఇక నుంచి నేషనల్ అదే రకంగా ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఉండవు. అంటే మన దేశంలో చూసుకున్నట్లయితే మన దేశాలు ఎక్కడ తీసుకుంటే డెసిషన్స్ అంటే అసెంబ్లీలో, అక్కడ పార్లమెంట్లో తీసుకుంటూ ఉంటాయి. సో అలాంటి పార్లమెంట్ని ఈయన రద్దు చేస్తాడు. అంటే ప్రజలకి ఎన్నుకున్న లీడర్స్ ఎక్కడైతే చట్టాలు చేస్తారో, ఎక్కడైతే ప్రజలందరి గురించి డెసిషన్స్ తీసుకుంటారో అలాంటి ప్లేస్ని ఆయన అనమాట క్యాన్సిల్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా అనమాట ప్రజలు ఎన్నుకున్న లీడర్స్ అందరి పవర్ పోయింది. ఇంకా ఈయన ఏం చేశాడంటే ఇంకా కొంతకాలానికి అనమాట ఆయన వాళ్ళందరికీ పవర్ ఇచ్చాడు. మళ్ళీ ఏమని చెప్పాడంటే ఎలక్షన్స్ పెట్టాడు. సో ఎలక్షన్ పెట్టినప్పటికీ కూడా ఏం జరిగిందంటే అక్కడ పవర్ అనమాట వీళ్ళ చేతిలోనే ఉంది. సో ఆ ఫైనల్ డెసిషన్
డెసిషన్ ఏంటంటే ఇక్కడ జనరల్ ముషరఫ్ అదే రకంగా ఆర్మీ అఫీషియల్స్ తీసుకున్నది ఇక్కడ ఫైనల్ పవర్. కానీ ఇక్కడ ఎలక్టెడ్ అయిన రూలర్స్ వీళ్ళందరూ ఏమవుతారంటే తోలుబొమ్మల్లా అయిపోయారు. సో ఇక్కడ మనకు వచ్చిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నది ఒకరు, సో వాళ్ళు అనమాట డెసిషన్ తీసుకునే స్థాయిలో లేరు, వాళ్ళని రూల్ చేస్తుంది వేరొకరు, అంటే ప్రజలు ఎన్నుకొని బడని వారు అనమాట అక్కడ రూల్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ డెమోక్రసీయా అని క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు దీని ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీ కాదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే డిక్టేటర్షిప్, మోనార్కీస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడాను ప్రజలు వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళని కూడాను వాళ్ళు అనమాట మేజర్ డెసిషన్ తీసుకోలేకపోతే ఇక్కడ ఆ టైప్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఏమంటామంటే నాన్ డెమోక్రటిక్ కంట్రీ అనే అనాలి. ఉదాహరణకి ఇక్కడ చూసుకున్నట్లయితే డెమోక్రసీలో అదే రకంగా మోనార్కీలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు రాజుని ఎన్నుకోరు, కానీ అక్కడ డెసిషన్స్ మాత్రం ఆయనే తీసుకుంటాడు. సో ఇక్కడ పాకిస్తాన్లో సిచ్యువేషన్ చూసుకుంటే వీళ్ళు ఎన్నుకున్నారు, కానీ ఎన్నుకున్న వాళ్ళు డెసిషన్ తీసుకోలేకుండా వేరే వాళ్ళు మిలిటరీ కూప్ వాళ్ళు అనమాట డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో దీని అర్థం ఏంటంటే మేజర్ డెసిషన్స్ లీడెడ్ బై అన్ఎలెక్టెడ్ పర్సన్స్ అనుకుని ఇక్కడ మనకు తెలిసింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, సెకండ్ ఫీచర్ మనకి డెమోక్రసీకి ఏమర్థమైంది, డెమోక్రసీలో ఫైనల్ డెసిషన్స్ పవర్ అనమాట ఎవరైతే ప్రజలు ఎలక్ట్ చేస్తారో వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్టోరల్ కాంపిటీషన్, దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 2 కీ ఫీచర్స్ని మనం చూసుకోవాలి. మొదటి కీ ఫీచర్ ఏం చెప్పుకున్నామంటే ఈ రూలర్స్, అదే రకంగా ఈ రూలర్స్ ఎన్నుకోబడాలి, ఎలక్ట్ అవ్వాలి అంటే ప్రజలు అనమాట వాళ్ళని ఎలక్షన్లో అనమాట ఎలక్ట్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ ఫీచర్లో మనం పవర్స్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి మేజర్ డెసిషన్స్ తీసుకునే పవర్ని మనం ఇస్తున్నాం. సో ఇంత మేజర్ డెసిషన్స్ తీసుకునే పవర్ వస్తుంది అంటే అక్కడ ఎలక్షన్స్ అనేవి ఫెయిర్గా జరిగితే ఒక రైట్ పర్సన్ అయిన వాడు లీడర్గా మారుతాడు. ఒకవేళ కానీ ఎలక్షన్ కానీ ఫెయిర్గా అదే రకంగా ఫ్రీగా ఎలక్టోరల్ కాంపిటీషన్ జరగకపోతే ఒక మంచి లీడర్ రాడు. సో ఇదే పాయింట్ అనమాట మనకి ఇక్కడ ఈ థర్డ్ కీ ఫీచర్గా పెట్టారు. ఇక్కడ మనకి 2 దేశాలు ఇచ్చారు, ఒకటి చైనా అదే రకంగా మరొకటి మెక్సికో. ఈ 2 దేశాల్లో ఎలా ఉన్నాయి ఈ ఎలక్టోరల్ కాంపిటీషన్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ముందుగా చైనా, ఈ చైనాకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ని ఎన్నుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడ ప్రెసిడెంట్ని ఎన్నిక చేస్తారు. అంతేగాని ఇక్కడ మన భారతదేశంలో లాగా ప్రెసిడెంట్ని కాకుండా కానీ మన ప్రధానమంత్రి మనకి ఇక్కడ హెడ్, సో స్టేట్ ఆఫ్ ది హెడ్ అనమాట ఇక్కడ ప్రధానమంత్రి, కాబట్టి మన ప్రధానమంత్రి మనమే ఎన్నుకుంటున్నాం ప్రజలు. కానీ అక్కడ చైనాలో చూసుకున్నట్లయితే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. సో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనమాట అక్కడ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటుంది. అంటే ఇక్కడ అవకాశం అనమాట ప్రజలకి లేదు. పోనీ ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది వాళ్ళకి చూసుకున్నట్లయితే మొత్తం 3000 మెంబర్స్ ఆ పార్లమెంట్లో ఉంటారు. ఈ 3000 మెంబర్స్లో కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడాను నామినేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ క్యాండిడేట్స్లోకి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్షిప్ కావాలి అని అనుకుంటే వాళ్ళనమాట 8 స్మాలర్ పార్టీస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళనమాట ఇంకా కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా కొన్ని పార్టీస్ ఉంటాయి. ఈ పార్టీస్లో వాళ్ళు చేసే ఎఫర్ట్స్ బట్టి అనమాట వాళ్ళకి మెంబర్షిప్ దొరుకుతూ ఉంటుంది ఈ కమ్యూనిస్ట్ పార్టీలో. ఈ రకంగా అనమాట వీళ్ళకి ఎప్పుడైతే మెంబర్షిప్ దొరికిందో వాళ్ళు కూడాను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడానికి, ప్రెసిడెంట్గా కాంపిటీషన్ చేయడానికి అనమాట అక్కడ వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి అవకాశం దొరుకుతుందో వాళ్ళ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్గా పోటీ చేస్తారు. ఈ 3000 మెంబర్స్లో వాళ్ళే ఎన్నుకొని అనమాట ఎవరిని ఒకరిని ప్రెసిడెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ ప్రెసిడెంట్ కూడాను 2002-2003 టైంలో అనమాట ఇలానే ఇక్కడ ఎన్నుకోబడ్డాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిసారి గవర్నమెంట్ ఎవరి చేత ఫామ్ అవుతుంది అంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ చేత ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉండేది, అంతకుముందు మళ్ళీ బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్, ఇలా అనమాట పార్టీస్ మారుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం వల్ల చైనాలో కేవలం ఆ ఒక్క పార్టీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తూ ఉంది, వేరే పార్టీ ఇంకేది కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోతుంది. సో అక్కడ చైనాలో మనకి కనిపిస్తున్న పార్టీ సంఖ్య కేవలం ఒకటి, ఆ ఒక్కటే అనమాట వాళ్ళకి గవర్నమెంట్లో యాక్ట్ చేస్తుంది, అదే రకంగా ప్రెసిడెంట్ని కూడా ఇస్తుంది. ఈ రకంగా చైనాలో ఎలక్టోరల్ కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెక్సికో. ఈ మెక్సికో 1930లో అనమాట వాళ్ళు స్వాతంత్రం సాధించారు. ఇలా 1930లో వాళ్ళు స్వాతంత్రం సాధించాక వాళ్ళు ఏమని పెట్టుకున్నారంటే 6 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకుని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ వాళ్ళు కూడాను డిక్టేటర్ రూల్కి వెళ్ళారు. డిక్టేటర్ రూల్కి వెళ్ళాక 2000 ఇయర్ నుండి అనుకుంటే వాళ్ళు కూడా 2000 సంవత్సరం నుండి అనమాట వాళ్ళు ఎలక్షన్స్ మొదలెట్టారు. ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ మరీ గమ్మత్తుగా ఉంటాయి చూడండి. ఇక్కడ ప్రతిసారి అనమాట ఆ దేశంలో ఎవరు గెలుస్తున్నారు అంటే ఒక పార్టీ ఉంది, ఇన్స్టిట్యూషనల్
రెవల్యూషనరీ పార్టీ. ఈ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కూడాను అక్కడ గెలవట్లేదు. కారణం ఏంటంటే మాల్ ప్రాక్టీసెస్, ఫ్రాడ్స్ అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఆ దేశంలో అనమాట అపోజిషన్ పార్టీ కూడాను అసలు కనీసం గెలవడానికి చాయిస్లు కూడాను ఈ రూలింగ్ పార్టీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ అనమాట అవి కొన్ని బ్లడీ ట్రిక్స్ ఫాలో అవుతున్నాయి ఈ పార్టీ అనమాట, పిఆర్ఐ అనే పార్టీ. అదేం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫీసెస్, అదే రకంగా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయర్స్ని తన పార్టీ మీటింగ్స్కి వాడుకుంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే స్కూల్లో చెప్పే టీచర్స్ని కూడాను ఆ టీచర్స్ ద్వారా ఇక్కడ పిల్లల్ని ప్రమోట్ చేసేలా, పిల్లలకి అనమాట ఈ పార్టీయే గెలవాలి అనుకుని బలవంతంగా మెదడులోకి ఎక్కించేసి సమాజంలోకి ఆ ఇన్ఫర్మేషన్ పంపించేలా టీచర్స్ని వాడుకుంటుంది. ఇంకా మీడియాని అతి దారుణంగా అయితే మీడియాని కూడాను ఆ దేశంలో మెక్సికోలో వాడేస్తున్నారు. ఎలా అంటే అపోజిషన్ పార్టీ ఏది చేసినా సరే తప్పు, అదే రకంగా వాటిని క్రిటిసైజ్ చేసేలా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా రూలింగ్ పార్టీని క్రిటిసైజ్ చేయాలి, కానీ అక్కడ ఆ దేశంలో మాత్రం ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు మీడియాని ఈ రకంగా బంధించేసి అపోజిషన్ పార్టీ మీద బ్యాడ్ నేమ్ తెప్పించేలా చూస్తుంటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్స్ని కూడా అక్కడక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మినిట్లో కూడాను అక్కడ పోలింగ్ బూత్స్ని ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అన్నమాట గెలవడానికి ఎన్ని రకాలైతే పద్ధతులు ఉన్నాయి అన్ని రకాల పద్ధతులు కూడా మెక్సికోలో ఫాలో అయిపోతున్నారు ఈ ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ అనమాట. దీన్ని బట్టి ఈ రెండు దేశాలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ప్రజలకి స్పెషల్గా చాయిస్ అనేది లేదు, కేవలం ఒకే ఒక్క చాయిస్ ఉంది, అది ఆ పార్టీని తప్ప ఇంక వేరే పార్టీని వాళ్ళు ఎలక్ట్ చేసుకోలేకపోతున్నారు. దాని ద్వారా అనమాట వచ్చే వాళ్ళు అనమాట కరప్టెడ్ లీడర్స్ వస్తున్నారు, అదే రకంగా ఫెయిర్ లీడర్స్ రావట్లేదు. మనకి డెమోక్రసీలో వాళ్ళకి లీడర్స్ని ఎన్నుకునే పవర్ ఉండాలి అనుకుని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ నిలబడిన లీడర్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు కావట్లేదు. ఈ రకమైన ప్రాబ్లం మనకు కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి బట్టి ఈ రెండు సిచ్యువేషన్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడాను ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలి. అలా జరిగేటప్పుడే అనమాట ఒక సరైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ కానీ ఆ ఎలక్షన్ కానీ ఫెయిర్గా కానీ ఫ్రీగా కానీ జరగకపోతే వేరే వాడు అనమాట వచ్చేయడానికి అవకాశం ఉంది. సో ఒక కరప్టెడ్ లీడర్ కానీ ఒక మోసపూరితమైన లీడర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇదే దాన్ని మన ఇండియాకి అప్లై చేద్దాం. ఇక్కడ మన భారతదేశంలో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి లేదా? మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం బీజేపీ ఉంది, ఇంతకుముందు సంవత్సరం బీజేపీ ఉంది, అంతకుముందు సంవత్సరం అంటే కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ మన భారతదేశంలో ఎప్పుడు కూడా పవర్ అనేది మారుతూ ఉంది పార్టీలకి. ఒకవేళ కానీ కాంగ్రెస్ 2014కి ముందే అసలు బీజేపీ గెలవకూడదు అనుకొని అన్ని రకాల స్మాల్ ట్రిక్స్, ఇలాంటి డర్టీ ట్రిక్స్ అన్నీ ఫాలో అయ్యి ఉంటే అసలు ఎన్డీఏ అనేది గెలవకపోయిండేది. ఇక్కడ మన ఇండియాలో కాకుండా ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు టీడీపీ ఉంది, ఈ సంవత్సరం అనమాట ఏపీలో మనకి వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో ఇక్కడ టీడీపీ అనమాట అన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయ్యి ఉంటే ఒకవేళ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగకపోయింటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనమాట గెలవకపోయిండేది. కానీ అలాంటివి ఏమీ జరగట్లేదు మన ఇండియాలో. అంటే దానికి కారణం ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వీటిని రెగ్యులేట్ చేస్తూ ఈ ఒక పార్టీని పెంచడం ఇంకో పార్టీని తగ్గించడం కాకుండా వాటి రెండింటిని రెగ్యులేట్ చేస్తూ ఒక ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగేలా అనమాట ఈ ఎలక్షన్ కమిషన్ మనకి రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మనం తర్వాత లెసన్లో నేర్చుకుంటాం. 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్కి ఒక ఓటు ఒకే వాల్యూ, అదే రకంగా ఒకటే పర్సన్ అనే నినాదం అయితే ఎప్పుడు ఉంటుందో అప్పుడు అనమాట ప్రతి ఒక్కరు వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడానికి అనమాట సరైన అవకాశం దొరికినట్టు. ఉదాహరణకి పేదవాళ్ళు ఉంటారు, ఒక దేశంలో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, ఇంకా వేరు వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి జరుగుతున్న ఈ హింసాకాండ, డిస్క్రిమినేషన్ ఇదంతా ఎప్పుడు చూపించగలరంటే ఓట్స్ వచ్చేటప్పుడు అనమాట వాళ్ళు చూపించగలరు. ఎప్పుడైతే ఈ ఓట్స్ అనమాట ఈ వీళ్ళందరికీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నట్లు, పేదవాళ్ళందరికీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నట్లు, అదే రకంగా చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళందరికీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు అనమాట ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయలేరు. వేరే ప్రభుత్వాన్ని అనమాట వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి అనమాట చాయిస్ ఉంది. సో వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి ఫెయిర్గా చూస్తుంది, వాళ్ళకి అనమాట న్యాయం చేస్తుంది అని అనుకుంటే వాళ్ళు ఆ ప్రభుత్వానికి అనమాట ఓటు వేసేయవచ్చు. సో ఇలా ఓటు వేయడం ద్వారా ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది. ఒకవేళ కానీ ఒక పర్సన్కి ఒక ఓటు అదే రకంగా సేమ్ వాల్యూ కానీ లేకపోతే ఏమవుతుందో చూద్దాం.
ఇక్కడ ఈ పేదవాళ్ళు ఉన్నారు, ఈ పేదవాళ్ళకి ఓటు పవర్ తగ్గించేసి ఒక పర్సన్ ఓటు 0.5%గానే కౌంట్ అయితే మన దేశంలో 80% వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఓటు వేసినా సరే కేవలం 20% వాళ్ళు ధనికులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళకే చెల్లుతుంది. కానీ మిగిలిన వీళ్ళందరికీ ఓటు పవర్ తక్కువ ఉండడం వల్ల అప్పుడు గెలిచే అవకాశం ఏమీ ఉండదు. సో పేదవాళ్ళు 80% కలిసినా సరే ఈ 20% వాళ్ళ యొక్క డెసిషన్ని వీళ్ళు మార్చలేని వారు అవుతారు. సో ఈ ప్రాబ్లం అనమాట డెస్ట్రాయ్ చేయడానికి ప్రతి ఒక్కరికి సేమ్ ఓటు వాల్యూ ఉండాలనుకుని చెప్పారు. ఇప్పుడు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సౌదీ అరేబియాలో 2015 వరకు కూడాను అక్కడ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రాలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఎవరికి ఓటు హక్కు ఇంకా రాలేదంటే ఆడపిల్లలకు ఓటు హక్కు రాలేదు. ఇంకా ఇక్కడ సౌదీ అరేబియాలో ఇస్లామిక్ రూల్స్ చెప్పి అనమాట అక్కడ రూలింగ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇస్లామిక్ రూల్స్ అనుకొని చెప్పారో అప్పుడు అనమాట మేల్ డామినెన్సీ బాగా పెరిగిపోయింది. అదే రకంగా ఆడపిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండకపోవడం వల్ల అనమాట వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ఎక్కువగా చూపిస్తున్నారు. సో వాళ్ళ యొక్క డిసిషన్స్కి అనమాట పవర్ తగ్గించేశారు. ఇలా తగ్గించడం వల్ల అనమాట వాళ్ళ యొక్క ఓటు హక్కును కూడాను వాళ్ళు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళు కూడాను చట్టసభల్లో అనమాట ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడాను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈస్టోనియా దేశం చూసుకున్నట్లయితే రష్యన్ మైనారిటీ అనమాట అక్కడ వాళ్ళ దేశంలో ఉంటుంది. ఈ ఈస్టోనియా దేశంలో ఎప్పుడైతే రష్యన్ మైనారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనమాట ఈ రష్యన్ మైనారిటీ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వలేదు. ముందుగా మైనారిటీ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మైనారిటీ అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి ఒక స్టేట్ తీసుకుందాం. స్టేట్ కానీ ఏదైనా ఒక భూభాగం కానీ తీసుకున్నట్లయితే అక్కడ తక్కువగా జనాభా ఉంటే ఏ కమ్యూనిటీ అయితే తక్కువగా ఉంటుందో నెంబర్ పరంగా వాళ్ళని మైనారిటీ అని అంటాం. సో ఇక్కడ ఆ ఈస్టోనియా అనే దేశంలో చూసుకున్నట్లయితే రష్యన్ మైనారిటీ చాలా తక్కువగా ఉన్న ప్రజలు అనమాట. వాళ్ళకి వీళ్ళు ఓటు హక్కు ఇవ్వలేదు. ఒకవేళ ఓటు హక్కు ఉంటే ఏంటి లేకపోతే ఏంటో ప్రాబ్లం చూద్దాం. ఒకవేళ ఓటు హక్కు కానీ లేకపోతే అసలు ఒకవేళ ఓటు కానీ సమానంగా కౌంట్ అవ్వకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఉదాహరణకి మన భారతదేశంలో 80% వరకు పేదవాళ్ళే ఉంటున్నారు. ఇంకా 20% వాళ్ళు అయితే అబవ్ రిచ్ కనిపిస్తారు. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిచ్ వాళ్ళు ఆటోమేటిక్గా ట్యాక్సెస్ ఎక్కువగా పే చేస్తారు, గవర్నమెంట్కి అనమాట రిటర్న్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఇలా ఇవ్వడం వల్ల అనమాట వీళ్ళ యొక్క ఓటు 10గా కౌంట్ అయితే ఒక ఓటు ఈజ్ ఈక్వల్స్ 10 ఓట్స్తో సమానం అయితే ఎలా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ పేదవాళ్ళ యొక్క ఒక్క ఓటు అనమాట 0.1%గా కౌంట్ అయితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఊహించుకున్నట్లయితే ఏదైనా ఒక లాని కానీ ఏదైనా ఒక డెసిషన్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ ఈ 80% పేదవాళ్ళందరూ కలిసి పోరాడినా సరే ఆ 20% యొక్క ధనికుల యొక్క మాట చెల్లుతుందంట. ఎందుకంటే వాళ్ళు వేసే ఒక్కొక్క ఓటు ఎక్కువ పవర్ ఉంటుంది. సో దీని ద్వారా అన్నట్టు లాస్ట్కి ఆ 20% వాళ్ళ యొక్క ఓటే చెల్లుతుంది, వీళ్ళ యొక్క పవర్ అనమాట తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి అనమాట ఈచ్ పర్సన్కి సేమ్ ఓట్ వాల్యూ ఉండాలి అనుకుని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు ఎందుకు ఉండాలి అని అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఓటు ఉంటుందో అప్పుడు అనమాట వీళ్ళు కూడాను లీడర్స్గా ఉండడానికి పవర్ ఉంటుంది. సో వాళ్ళకి కూడాను లీడర్స్గా పోటీ చేసేందుకు హక్కు ఉంటుంది. ఇలా లీడర్స్ అయ్యేటప్పుడు అనమాట వాళ్ళు కూడాను చట్టసభల్లో పాల్గొంటారు. ఎప్పుడైతే వీళ్ళు పాల్గొంటారో వాళ్ళ యొక్క సమస్యలను వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు. అంటే వీళ్ళందరి సమస్యను అనమాట వాళ్ళ తరపున వచ్చిన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయగలరు. ఈ రకంగా అనమాట వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు. అందుకే రైట్ టు ఓట్ ప్రతి ఒక్కరికి ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ పీజీ చూసుకున్నట్లయితే మనకి ఫిజీ అనే దేశంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎవరికి ఓటు లేదు అంటే ఇండియన్ ఫిజీస్కి మన దేశం నుండి మైగ్రేట్ అయ్యేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఫిజీ ఇండియన్స్కి అనమాట అక్కడ ఓటు లేదు. సో వాళ్ళకు కూడాను రైట్ టు ఓట్ అనేది లేదు. ఈ రకంగా అనమాట ఈ దేశాలు ఇప్పుడు పేరుకి డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాయి. సౌదీ అరేబియా, నెక్స్ట్ ఈస్టోనియా, ఫిజీ, ఈ 3 దేశాలు పేరుకి డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాయి కానీ అవి డెమోక్రసీ కాదు. ఎందుకంటే వాళ్ళ దేశంలో అనమాట రైట్ టు ఓట్ అదే రకంగా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు. సో ఈ 3 దేశాలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక దేశం డెమోక్రటిక్ కంట్రీ అని పిలిపించుకోవాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరికి అనమాట ఓటు హక్కు ఉండాలి. ప్రతి ఒక్క అడల్ట్ సిటిజన్కి ఓటు హక్కు ఉండాలి. అదే రకంగా ఈచ్ ఓట్ క్యారీస్ ఈచ్ వాల్యూ. సో ప్రతి ఒక్క ఓటుకి సేమ్ వాల్యూ ఉండాలి. అదే రకంగా 1 వాల్యూనే ఉండాలి. ఒక ఓట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్ వాల్యూ అలా ఉంటే అనమాట ఇక్కడ ఆ రకమైన ఫీచర్ ఏ దేశానికి అయితే ఉంటుందో ఆ దేశం డెమోక్రసీ అని పిలువబడుతుంది. సో ఇదనమాట 1 ఓట్ 1 వాల్యూ 1 పర్సన్ కాన్సెప్ట్. డెమోక్రసీలో లాస్ట్ అండ్ 4th ఫీచర్ ఏంటంటే రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జింబాబ్వే దేశాన్ని మనకి ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు. ఇక్కడ జింబాబ్వే అనమాట 1980లో అనమాట వైట్ మైనారిటీ రూల్ నుండి వాళ్ళు ఇండిపెండెన్స్ సాధించుకున్నారు. సో 1980లో వాళ్ళు ఇండిపెండెన్స్ సాధించుకున్నారు. ఇలా సాధించుకున్న తర్వాత అక్కడ ఎవరు ప్రెసిడెంట్ అయ్యారంటే రాబర్ట్ ముగాబే అనే వ్యక్తి అనమాట ప్రెసిడెంట్గా అయ్యారు. అక్కడ ఆ దేశాన్ని రూల్ చేసే పార్టీ పేరు జెడ్ఏ అనే జాను పిఎఫ్.
జాను పిఎఫ్ అనే పార్టీ అనమాట అక్కడ రూల్ చేస్తూ ఉంటుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. అక్కడ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే ఎప్పుడైతే తన చేతికి అవకాశం వచ్చిందో, ఎప్పుడైతే తాను ప్రెసిడెంట్ అయిపోయాడో తాను కూడా అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ చేయడం మొదలుపెట్టాడు. ఎలక్షన్స్లో అనమాట ఈ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ పెంచేశాడు. ఇంకా ఏంటంటే కాన్స్టిట్యూషన్ని వాడికి నచ్చినట్టుగా అమెండ్మెంట్ చేస్తారు. ఈ రాబర్ట్ మెగాబే అనే వ్యక్తి తను ఎక్కువ కాలం అధికారంలో ఉండాలని అనుకోవడం కోసం తన యొక్క రాజ్యాంగాన్ని మాటమాటికి మాడిఫై చేస్తూ అతని యొక్క రాజకీయ పరవని పెంచుకుంటూ అనమాట ఈ రకమైన అమెండ్మెంట్స్ చేశారు. ఇంకా ఏం చేశారంటే తను ఏమి చేసినా సరే అకౌంటబుల్గా ఉండకూడదు అనుకుని అనమాట అమెండ్మెంట్ తీసుకుని వచ్చాడు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే తాను తప్పు చేస్తాడో ప్రజలకు అనమాట రైట్ టు క్రిటిసైజ్ అనేది లేకుండా అయిపోయింది. తాను అనమాట ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఆ దేశంలో రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తాడనుకో, సో తన మాట చెల్లుతుంది అనమాట. ఎవరు కూడా ఆయనకు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకెవరికి సమాధానం చెప్పవలసిన ఆన్సర్ కూడాను అక్కడ లేదు. సో ఈ రకంగా అనమాట ఆయన చేతిలో ఉండే లాని రూల్ ఆఫ్ లాని అనమాట కంప్లీట్గా వైలేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఈయన చేసిన అరాచకాలు ఏంటంటే పబ్లిక్స్ ప్రొటెక్ట్స్ అనేది చేయకూడదు. సో ప్రజలైన వాళ్ళు నిరసనలు చేయకూడదు. ఇంకా వాళ్ళు అనమాట డెమోన్స్ట్రేషన్స్ చేయకూడదు. గవర్నమెంట్స్కి ఎగనెస్ట్గా డెమోన్స్ట్రేషన్ చేయకూడదు. ఇంకా వాళ్ళనమాట టెలివిజన్స్ పైన, రేడియోస్ పైన, అదే రకంగా న్యూస్ మీడియా పైన వీటన్నిటి మీద కూడా కంట్రోల్ పెంచేశాడు. ఇంకా ఆ దేశంలో అనమాట జర్నలిస్టులకి అయితే ఎక్కువ మంది ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు మనకు 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి: లెజిస్లేచర్, అదే రకంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఎప్పుడైతే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తుందో అప్పుడు అనమాట జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అయ్యేసి ఆ దేశాన్ని అనమాట ఆ జ్యుడిషియరీ అనేది క్వశ్చన్ చేయలేదు. సో ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఈ రాబర్ట్ ముగాబే అనే వ్యక్తి ఆఖరికి ఆ జ్యుడిషియరీని కూడాను వీళ్ళని లొంగ తీసుకునేటట్లు, వాళ్ళ మీద ప్రెజర్ చేసేటట్లు, జడ్జిమెంట్స్ని మార్చేటట్లు అనమాట చేస్తారు. ఇలా అనమాట ఆయన ఆ దేశంలో అనమాట అన్పాపులర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాడు. ఆయన అనమాట ఒక అన్డెమోక్రటిక్గా మారిపోయాడు, ఒక ఆటోక్రటిక్గా కూడా మారిపోయాడు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇంకా ఆయన ఎలక్షన్స్ని కూడాను మాడిఫై చేస్తారు. సో ప్రజలకు అనమాట ఈ ఎలక్షన్ పవర్ని కూడాను తగ్గించేశారు. ఇలా అనమాట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన రూల్ ఆఫ్ లా అంటే ప్రతి ఒక్కరూ చట్టం ముందే సమానమే. అంటే ఉదాహరణకి ఆ దేశ ప్రెసిడెంట్ అయినా, ఆ దేశంలో చిన్నగా చెత్త ఊడ్చే వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరూ సమానమే అనుకుని చెప్తుంది. సో ఈ రూల్ ఆఫ్ లాకి ఆయన ఎగనెస్ట్గా ఆయన అనమాట చట్టానికి సమానం కాదు, చట్టంకి ఆయన్ని ఎదిరించే అధికారం లేదు అనేటట్లుగా ఆయన ప్రవర్తించేవారు. ఇలా చేయడం వల్ల అనమాట ఏమైందంటే ప్రజల యొక్క బేసిక్ రైట్స్, అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ చూసుకున్నాం కదా, ఆ దేశం కూడా ఉండే ఫండమెంటల్ రైట్స్ అనమాట ఆయన వైలేట్ చేసేస్తున్నాడు. పట్టించుకోవట్లేదు. అసలు ప్రజలందరూ కూడాను ఫ్రీగా అసలు థింక్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు, ఒపీనియన్స్ చెప్పే అవకాశం ఇవ్వలేదు, ఇంకా క్రిటిసైజ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇంకా పొలిటికల్ పార్టీస్కి అయితే అసలు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయనకి ఎగనెస్ట్గా ఉన్న అన్ని యాక్టివిటీస్ని ఆయన ఆపేశారు. దీని ద్వారా ఏమైందంటే మేజర్ డెసిషన్స్ అన్నీ కూడాను ఈయన యొక్క ఆధీనంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇలా జరగడం వల్ల అనమాట ఎలక్షన్స్లో కూడాను ఆయన అనమాట ఎవరు ఎదిరించలేక ఆ దేశంలో ఉన్న మైనారిటీసు, ఎలక్షన్ పార్టీసు, అదే రకంగా అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడాను ఆయన ముందు లొంగిపోయాయి. సో ఆయన్ని ఇంకా కంట్రోల్ చేయలేకపోయారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ లెసన్లో మనకి ఏమర్థమైందంటే ఈ టాపిక్లో ఈయన అనమాట రూల్ ఆఫ్ లా అనమాట ఎగ్నెస్ట్గా ఉన్నాడు. ఇంకా ఏంటంటే వాళ్ళ దేశపు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి ఈయన అనమాట ఎగ్నెస్ట్గా ఉన్నాడు. సో దానికన్నా ఈయన అబవ్గా ఉన్నాడు అనుకుని ఈయన ఫీల్ అవుతున్నారు. సో మనకి ఈ డెమోక్రసీలో 4th అండ్ లాస్ట్ ఫీచర్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఈ ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఎప్పుడైతే గవర్నమెంట్ చేత ఎలక్ట్ అవుతారో వాళ్ళు అనమాట గవర్నమెంట్ అదే రకంగా కాన్స్టిట్యూషన్ లాకి ఎగ్నెస్ట్గా ఉండకూడదు, అదే రకంగా తాను చెప్పే లిమిట్స్లోనే ఉండాలి, ఇంకా సిటిజన్స్ యొక్క రైట్స్ని కాపాడేటట్లుగా ఉండాలి అనుకుని ఈ 4th ఫీచర్ చెప్తుంది. ఒకవేళ కానీ ఆయన కానీ కాన్స్టిట్యూషన్కి అబవ్గా వెళ్తే జ్యుడిషియరీ అనేది దండించాలి. సో అలా దండించలేకపోతే మాత్రం ఈ రకమైన టిరనీ అంటే నియంతృత్వానికి కూడాను దారి తీయచ్చు. ఒక డెమోక్రసీ అనేది లాస్ట్కి ఇలాంటి నియంతృత్వానికి కూడా దారి తీయడానికి వెనక ఆడదు, ఒకవేళ కానీ ఆయన కానీ రూల్ ఆఫ్ లాని పట్టించుకోకపోతే అనేది 4th ఫీచర్ చెప్తుంది. సో ఇక మొత్తం చూసుకున్నట్లయితే ఈ సమ్మరీ చూద్దాం. మొత్తం ఇప్పటి వరకు ఈ 4 ఫీచర్స్ని మరొకసారి చిన్నగా చూద్దాం. ఈ సమ్మరీ అదే రకం డెఫినేషన్. ముందుగా డెఫినేషన్ ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ రూలర్స్ అనేవారు ఎలక్టెడ్ బై ద పీపుల్ అని చెప్పారు. సో మనకి డెమోక్రసీలో మొదటి ఫీచర్ ఏం చెప్తుంది, రూలర్స్ అనేవాళ్ళు ఎలక్ట్ అవ్వాలి, అంటే ప్రజల చేత ఎలక్ట్ అవ్వాలి. ఈ ఎలక్ట్ అయ్యే వాళ్ళు ఎలాగ ఉండాలి అంటే ఎలక్షన్లో వాళ్ళకి చాయిస్ ఉండాలి.
అంటే ఇక్కడ రూలర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని ఎన్నిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఉదాహరణకి ఒక్క పార్టీ ఉందనుకో, వాళ్ళు వేరే పార్టీని వాళ్ళు చేయలేరు. సో వాళ్ళు ఎలక్షన్లో పాల్గొలేకపోయినా ఆయనే లీడర్ అవుతారు. అదే కానీ ఒక 2 పార్టీస్ ఉంటే ఈయన నచ్చకపోతే ఆయన నచ్చకపోతే ఈయన అనుకుని వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే మల్టీ పార్టీస్ పెరుగుతాయో అంటే అప్పుడు సిటిజన్కి అనమాట వాడికి వేసే ఓటు హక్కు పైన చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ రూలర్స్ని ఎలక్ట్ చేసేటప్పుడు ఆయనకు చాయిస్ ఉండాలి. అండ్ థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే అందరికీ కూడాను ఈక్వల్ ఓట్ వాల్యూ ఉండాలి. ఈయన వేసే ఓటు ఉంటుంది కదా, ఆ ఓటుకి సేమ్ వాల్యూ ఉండాలి. ఆ దేశంలో పేదవాడైనా ఆ దేశంలో ధనవంతుడైనా సేమ్గా ఉండాలి. అదే రకంగా ఆయనకు వచ్చే ఆపర్చునిటీ కూడాను సేమ్గా ఉండాలి అనుకుని చెప్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఇక్కడ రూలర్స్ మనం అన్ని రూల్స్ని పాటించేసి రూలర్స్ని ఎన్నుకుంటాం. కానీ ఈ రూలర్స్ కానీ ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసేస్తుంటారో, వాళ్ళ కాన్స్టిట్యూషన్ పెట్టిన బేసిక్ లిమిట్స్ని దాటేస్తారో అప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. సో మనకి డెమోక్రసీలో అనమాట వీళ్ళు అనమాట ఈ కాన్స్టిట్యూషన్కి ఈ లాస్ని అనమాట ఎక్స్ట్రాగా వెళ్ళకూడదు, ఈ పెట్టిన లిమిట్స్ని అనమాట ఎక్స్ట్రాగా దాటకూడదు. ఈ 4 ఫీచర్స్ అనమాట, ఈ 4 ఫీచర్స్ ఏ దేశానికైతే ఉంటాయో ఆ దేశం అనమాట డెమోక్రసీ అని చెప్పవచ్చు. ఈ 4 మన దేశానికి ఇప్పుడు అప్లై అవుతాయో లేదో చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మన దేశంలో రూలర్స్ని మనమే ఎన్నుకుంటున్నాం అంటే ఎలక్షన్ ద్వారా. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో చూసుకున్నట్లయితే ప్రజలకి చాయిస్ ఉండాలన్నాం కదా, ఇక్కడ ప్రజలకు నిజంగా చాయిస్ ఉంది. మనకు టీడీపీ కాకపోతే వైఎస్ఆర్సీపీ కాకపోతే బీజేపీ, అదే బీజేపీ కాకపోతే మనకి జనసేన పార్టీ కాకపోతే మనకి కాంగ్రెస్ పార్టీ కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ, ఇలా మనకి ఇన్ని రకాల మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. ఇంకా మనకి చాయిస్ ఉంది, మన ఓన్ చాయిస్. ఇంకా చూసుకున్నట్లయితే మనకనమాట ఇక్కడ చాయిస్ ఉన్న తర్వాత ప్రజలందరికీ ఈక్వల్ ఓటు వాల్యూ ఉంది. మన ఓటు కూడాను అంబానీ ఓటుతో సమానంగానే ఉంది, మన ఓటు కూడాను మోదీ గారి ఓటుతో సమానంగానే ఉంది. మన ఓటు ఎక్స్ట్రా ఏం కాదు, మన ఓటు తక్కువ కాదు, సేమ్ ఆపర్చునిటీ ఉంది. ఇంకా లాస్ట్ పాయింట్లో చూసుకున్నట్లయితే వీళ్ళన్నమాట కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా వెళ్ళకూడదు అనుకుని చెప్తున్నాం కదా. మన దేశంలో జ్యుడిషియరీ బాగానే నడుస్తుంది. సో ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించి అబవ్గా లాగా ఉన్నా సరే ఈ కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్ చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అనేది క్వశ్చన్ చేస్తుంది. అంటే జ్యుడిషియరీ అనేది కొన్ని రకాల క్వశ్చన్స్ వేస్తుంది. సో మీరు ఎందుకు ఈ రకంగా వైలేట్ చేస్తున్నారు అనుకున్నాను అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీని అనమాట, ఈ జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ని అదే రకంగా లెజిస్లేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ 4 అనమాట ఏ దేశానికి అయితే ఈ 4 ఫీచర్స్ ఉంటాయో ఆ దేశాన్ని మనం ఇప్పుడు డెమోక్రటిక్ అనుకుని ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఎంతవరకు మనం వాట్ ఈజ్ డెమోక్రసీ అని చూసాం. సో డెమోక్రసీ అంటే ఏమిటి, వాటి యొక్క ఫీచర్స్ ఏమిటి అనేది చూసాం. ఇకపైన మనం ఏం చూస్తామంటే అసలు డెమోక్రసీ అనేది ఎందుకు, ఒక ప్రభుత్వానికి డెమోక్రసీ అని ఎందుకు, ఆ డెమోక్రసీ యొక్క డిమెరిట్స్ అదే రకంగా వాటి యొక్క మెరిట్స్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు డిమెరిట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటగా చెప్పే డిమెరిట్ ఏంటంటే లీడర్స్ కీప్ చేంజింగ్, దిస్ లీడ్స్ ఇన్స్టెబిలిటీ అనుకుని చెప్పారనమాట. సో లీడర్స్ చేంజ్ అవుతూ ఉంటారు, దీనివల్ల అంటే ఇన్స్టెబిలిటీ వస్తుంది అనుకుని చెప్పారు. నిజమే కదా. ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ టీడీపీ తీసుకున్నట్లయితే మన ఏపీలో ముందుగా ఉండే ప్రభుత్వం అనమాట టీడీపీ, అదే రకంగా వెనక్గా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ. ముందు ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు, నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళు గెలిచారు. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైనా పెద్ద డెసిషన్స్ బిగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అనమాట ఆ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఉదాహరణకి మనకి టీడీపీ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవి అన్నా క్యాంటీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అదే రకంగా అమరావతిని క్యాపిటల్గా చేసి అనమాట అక్కడ అమరావతిని క్యాపిటల్గా చేసేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేసి అనమాట టోటల్గా దాన్ని డెవలప్ చేస్తామనుకుని ఆ ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం చేంజ్ అయిపోయిందో అప్పుడు చేంజ్ అయిన తర్వాత ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనమాట ఏం చేశారంటే అక్కడ ఉండే అన్నా క్యాంటీన్ని తీసివేస్తారు. నెక్స్ట్ అమరావతి మీద పెట్టే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ని 3 ఇన్వెస్ట్మెంట్స్గా మార్చేశారు. సో ఇక్కడ క్యాపిటల్ అనమాట డీసెంట్రలైజ్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే టీడీపీలో ప్రజావేదికను కట్టించారు 50 కోట్లను పెట్టేసి. ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ 50 కోట్ల భవనాన్ని కూడా వీళ్ళు కూల్చివేశారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనమాట ఎప్పుడైతే ప్రభుత్వం చేంజ్ అయిపోతుందో అప్పుడంటే వాళ్ళ నిర్ణయాలన్నీ కూలిపోతాయి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ లీడర్స్ అనేవాళ్ళు చేంజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీలో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వేరే ప్రభుత్వంగానే వస్తే వైఎస్ఆర్సీపీ కాకుండా ఇక్కడ ఈ నవరత్నాలు ఉంటాయో ఉండవో అనేది పెద్ద ప్రశ్నార్థకం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అనమాట లీడర్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇన్స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇన్స్టెబిలిటీ.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ కాంపిటీషన్ అనమాట. డెమోక్రసీలో పొలిటికల్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుని చెప్తున్నారు. మనకి ఉదాహరణకి ఇప్పుడు తీసుకున్నట్లయితే వార్తా ఛానల్ కరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకి ఎక్కువగా వాదులాట కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రభుత్వాన్ని అనమాట వేరే వాళ్ళు తిట్టుకోవడం అనమాట. రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ బాగా తిట్టుకోవడం బాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వైజాగ్లో స్టీరియన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఇలా రిలీజ్ అయ్యేటప్పుడు అపోజిషన్ పార్టీ స్పందించి ఏం చేసిందంటే గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసింది. మీరు ఇలా చేయాలి అనుకుని కొన్నిగా కొంతవరకు క్రిటిసైజ్ చేసింది. ఇంకా ఇలా క్రిటిసైజ్ చేయడంతో పాటుగా కొన్ని రాజకీయ విషయాలను కూడా అడిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది మర్చిపోయి అంటే చేశారు, కానీ ఆ విషయాన్ని మీద కొద్దిగా ఫోకస్ తగ్గించి మళ్ళీ రాజకీయాలు కూడా వీటిలో తీసుకొని వచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడాను ఈ క్రిటిసైజ్ దానికి అనమాట ఆన్సర్ చెబుతూనే మళ్ళీ రాజకీయ విషయాలు కూడా తీసుకొని వచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీదే తప్పు అనుకున్నట్టు వాదులాట ఆడుకుంటున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ అపోజిషన్ పార్టీలో మేము కానీ రూలింగ్లో ఉంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటారు. అదే రకంగా అక్కడ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు అనమాట మేము మీ ప్రభుత్వం కన్నా మేమే ఇంకా బాగా చేసాం, మీ ప్రభుత్వాలు అసలు నాశనం చేస్తే కానీ మేము ఇలా బాగా చేసామనుకుని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు నిజం ఒప్పుకోవట్లేదు, అదే రకంగా ఎవరు కరెక్ట్గా మాట్లాడట్లేదు. ఒకరు తప్పు అన్నమాట వేరే వాళ్ళ మీద నెట్టివేయడం అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ ప్రభుత్వం రూలింగ్లో ఉండడానికి అనమాట ఇన్ని రకాల అబద్ధాలైనా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి అనమాట ఈ రకమైన పొలిటికల్ కాంపిటీషన్ ఉండడం వల్ల డెమోక్రసీలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మెనీ పీపుల్ కన్సల్టెడ్ ఇన్ ఏ డెమోక్రసీ దట్ లీడ్స్ డేలీస్. సో మనకి డెమోక్రసీలో చాలా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా డెసిషన్ తీసుకున్నవన్నీ కూడా చాలా లేట్ అవ్వచ్చు. ఇంకా ఎవరికైనా పెద్ద పెద్ద అఫీషియల్స్ కలవాలంటే వాళ్ళందరికీ లేట్ అవ్వచ్చు అనుకుని ఇక్కడ మనకి డెమోక్రసీలో ఇదొక ఫాల్ట్ చెప్పారు, ఇదొక డిమెరిట్ చెప్పారు. ఎందుకంటే ఈ రకంగా చెప్పారు. ఉదాహరణకి మనం బాహుబలి మూవీ తీసుకున్నట్లయితే అందులో బాహుబలిని రాజు గారి నుండి రాజు పదవి నుండి సైన్యాధ్యక్షుడిగా మార్చడానికి అనమాట రమ్యకృష్ణ గారికి అంటే రాజమాతకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తన మాట వింటావో వినవా అని క్వశ్చన్ చేసింది. వినను అంటే వెంటనే అనమాట సైన్యాధ్యక్షుడిగా మార్చేసింది. ఇది మోనార్కీలో మనకు ఆ రకమైన పవర్ కనిపిస్తుంది. సో డిక్టేటర్షిప్. కానీ ఇక్కడ ఈ డెమోక్రసీకి వచ్చేటప్పుడు మాత్రం ఈ రకంగా ఏమి కనిపించదు. ఒక ప్రధానమంత్రిని తీసివేయాలంటే దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవాలి, అందరి ముందు చర్చించాలి. ఎప్పుడైతే మెజార్టీ వస్తుంది అన్నీ తేలుతాయో అప్పుడే ఆయన్ని తీసివేసే అధికారం వస్తుంది. అంతవరకు ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సో ఇక్కడ అనమాట డెసిషన్స్ అనేవి బాగా లేట్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా లేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరిదో ఒకరు పదవి తీసివేయడమే కాకుండా ఎవరికైనా మంచి పనులు చేద్దామన్నా సరే ఇక్కడ డెసిషన్స్ అనేవి చాలా లేట్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకేం చెప్తున్నానంటే ఎలక్టెడ్ లీడర్స్ డు నాట్ నో ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఎలక్టెడ్ లీడర్స్ ఒకవేళ కానీ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయాన్ని కానీ తెలుసుకోలేకపోతే కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడాను లేట్ అవుతూ ఉంటుంది. అదే రకంగా కొన్ని బ్యాడ్ డెసిషన్ తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకా డెమోక్రసీలో కరప్షన్ పెరిగిపోతుంది అనుకుని అన్నారు. సో నిజమే కదా, డెమోక్రసీలో మనకి కరప్షన్ మాత్రం బాగానే పెరుగుతుందని చెప్పొచ్చు. ఉదాహరణకి ఓటు వేసే టైంలో చూసుకున్నట్లయితే సుమారుగా అనమాట ఏమని కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరికి ఓటేస్తుంది. మగవాళ్ళకి అయితే సారా పంచుతున్నారు, ఇంకా కొద్దిగా డబ్బులు ఇస్తున్నారు, ఇంకా ఆడపిల్లలకి అయితే చీరలు ఇస్తున్నారు. ఈ రకంగా అనమాట వాళ్ళు ప్రత్యక్షంగానే మనకి లంచం ఇస్తున్నారు వాళ్ళ యొక్క పనులు చేయించుకోవడానికి. ఒక్కసారి కానీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి లంచారు, మన పనులు మనం చేయించుకోవడానికి తిరిగి వాళ్ళకి లంచారు. సో ఈ రకంగా అనమాట మనకి డెమోక్రసీలో కనిపిస్తుంది. సో ఈ కరప్షన్ అనేది చేయడానికి అనమాట ఆస్కారం ఉందనుకుని చెబుతున్నారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డెమోక్రసీలో అన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం ఆర్డినరీ పీపుల్ అనమాట ఈ గవర్నమెంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేరు. సో వాళ్ళకనమాట ఇది బెస్ట్గా ఉండదు అనుకుని చెబుతున్నారు. ఎందుకు ఇది బెస్ట్గా ఉండదు అనుకుని చెబుతున్నారంటే 1950 టైంలో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది, కానీ అక్కడ ఆ టైంలో చాలామంది లిటరేట్ లేరు. సో అక్షరాస్యులు లేరు. అదే రకంగా చాలా చిన్న కులాల వాళ్ళు అనమాట చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వాళ్ళకి సరైన చదువు కూడా లేదు. అలా చదువు లేకపోవడం వల్ల అసలు ప్రభుత్వాలు అంటే ఏంటి, ప్రభుత్వాలు ఎలా ఫంక్షన్ చేస్తాయి, అదే రకంగా ఎవరిని ఎన్నుకోవాలి, ఎందుకు ఎన్నుకోవాలి, అదే రకంగా ఎవరు ఎన్నుకుంటే ఎవరు మనకు బాగా చూస్తారు అనే నాలెడ్జ్ కూడా ఆ టైంలో లేదు. ఇంకా బాగా చెప్పాలంటే అసలు పోలింగ్ బూత్ అంటే ఏంటి, ఎలా ఓటు వేయాలనే పరిజ్ఞానం కూడా అప్పటికి లేదు. సో ఇలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కరెక్ట్గా గవర్నమెంట్లో అనమాట పార్టిసిపేట్ చేయలేరు. సో ఇలా పార్టిసిపేట్ చేయలేనప్పుడు ఇంకేం కరెక్ట్ డెసిషన్స్ వస్తాయి, అదే రకంగా వాళ్ళు ఎలా కరెక్ట్ లీడర్స్ని ఎన్నుకోగలరు అనేది క్వశ్చన్. సో ఇది ఆర్డినరీ పీపుల్కి. అందుకే మనకి అనమాట ఈ డెమోక్రసీ అనేది అందరి ఆకలిని తీర్చేదు, అందరినీ రాత్రికి రాత్రి అనమాట ఎప్పుడూనూ మార్చేదు, అందరికీ రాత్రి రాత్రి అనమాట ధనవంతులను చేసేదు. సో ఇక్కడ ఈ డెమోక్రసీ చేసేదంతా ఒక్కటే,
అదే ఏంటంటే ప్రజలకు అనమాట ఓన్ డెసిషన్ తీసుకునే పవర్ ఇస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళు కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతున్నారో అప్పుడే అనమాట ఒక మంచి పర్సన్ వస్తాడు. సో మంచి పర్సన్ మంచి రూలింగ్ చేస్తారు. అదే కానీ ఒక చెడ్డ పర్సన్ కానీ వీళ్ళు కానీ ఎన్నుకుంటే వాడనమాట ఎంతసేపు తాను ఖర్చు పెట్టిందే ఎప్పుడు ఎంత వేగంగా లాక్కుందామా అనుకుని చూస్తూ కరప్ట్ అయిపోతాం అనమాట. ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని పట్టించుకోకుండా తన యొక్క లాభం గురించి, తన యొక్క గెయిన్ గురించి, తన యొక్క ప్రాఫిట్స్ గురించే తను ఆలోచించేసి ఈ డెమోక్రసీని అనమాట ఒక నియంతృత్వ పాలనగా కూడా మార్చే అవకాశాలు ఉంటాయి అనుకుని ఇక్కడ ఈ డెమోక్రసీలో డీమెరిట్స్లో మనకి చెబుతున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ మెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ అని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ డెమోక్రసీలో ఉండే ఫస్ట్ మెరిట్ ఏంటంటే ప్రజలకు అనమాట రైట్ టు క్రిటిసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైనా నష్టం జరుగుతూ ఉంటే వాళ్ళు అనమాట స్వేచ్ఛగా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చు. మాకు నష్టం జరుగుతుంది, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అనుకుని. ఒకవేళ ఎక్కడైనా వేరే వాళ్ళకి జరుగుతున్నా సరే, వాళ్ళు తీసుకునే యాక్టివిటీస్లో ఏమైనా రాంగ్స్ ఉన్నా సరే ప్రజలందరూ క్రిటిసైజ్ చేసే హక్కు ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ మెరిట్ అన్నమాట డెమోక్రసీలో ఉండే ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెమోక్రటిక్ గవర్నమెంట్ అనమాట మోర్ అకౌంటబుల్గా ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే అకౌంటబుల్గా ఇక్కడ కాన్స్టిట్యూషన్కి, అదే రకంగా ప్రజలకి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎలాగంటే చైనాలో ఒక ఫెమైన్ వచ్చింది. అది ఎప్పుడంటే 1958 నుండి 1961 మధ్య ఒక పెద్ద కరువు వచ్చింది. ఈ కరువు రావడం వల్ల సుమారుగా 3 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ఇలా చనిపోతే అనమాట అప్పుడు కొంతమంది ఎకనామిస్ట్స్ ఏం చెప్పారంటే ఈ దేశంలో డెమోక్రసీ లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోయారు అనుకుని చెప్పారనమాట. సో ఇక్కడ కరువుకి డెమోక్రసీకి ఏంటి సంబంధం అని చూసినట్లయితే ఇక్కడ డెమోక్రసీలో ప్రజలందరూ క్రిటిసైజ్ చేసే హక్కు ఉంటుంది. సో ఎప్పుడైతే మాకు ఈ కరువు ఆకలి బాధలు ఉన్నాయి అనుకుని ప్రజలు అనమాట క్రిటిసైజ్ చేస్తే అప్పుడు అనమాట గవర్నమెంట్ అలర్ట్ అవుతుందో ప్రజలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుని. ఎప్పుడైతే న్యూస్ ఛానల్కి ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు అనమాట న్యూస్ ఛానల్స్ కూడాను ముందు రాబోయే ఈ రిజల్ట్స్ బట్టి అనమాట వాళ్ళు కూడాను గవర్నమెంట్కి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ చైనాలో చూసుకున్నట్లయితే సెన్సర్షిప్ కారణం వల్ల గవర్నమెంట్ తెలుసుకోలేకపోయింది. దానివల్ల అనమాట ప్రజలు క్రిటిసైజ్ కూడా చేసే హక్కు లేకపోవడం వల్ల అక్కడ సుమారుగా 3 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడాను సేమ్ ఇదే జరుగుతుంది అనమాట. ఒక వ్యక్తి ఇలాగ అలర్ట్ చేద్దాం అనుకున్నారు. సో అలర్ట్ చేసినప్పుడు కూడాను ఆయన తప్పు చేస్తున్నాడు అనుకుని వీడియో కాల్లో ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నాడు అనుకుని చెప్పేసి ఆయన అనమాట అరెస్ట్ చేస్తారు. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ అప్పుడు కూడా రిపీట్ అయింది. అందుకే డెమోక్రసీలో ఎప్పుడైతే ఈ న్యూస్ ఛానల్స్ అనమాట ఫ్రీగా ఉంటాయి, అదే రకంగా ప్రజలు కూడా క్రిటిసైజ్ చేయడం వల్ల అనమాట గవర్నమెంట్ ప్రతి చేసే పని కూడాను వీళ్ళకి అకౌంటబుల్గా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే జ్యుడిషియరీ వీళ్ళకి ఆ ఆన్సర్ అడుగుతుంది అనమాట. ఎందుకు మీరు ఇలా చేశారు అనుకుని జ్యుడిషియరీ కూడాను ఎక్కడ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అనమాట డెసిషన్ మేకింగ్ చాలా ఇంప్రూవ్గా ఉంటుంది. అదే రకంగా వెల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అంటే ఇక్కడ ఈ డెసిషన్ అనేది ఒక్కరు తీసుకోడు. ఎంతోమంది కలిసి కొద్దిగా టైం తీసుకొని ముందు పార్లమెంటులో, లోక్సభలో, తర్వాత రాజ్యసభలో, ఆ తర్వాత ప్రెసిడెంట్, ఇలా అనమాట వివిధ స్థాయిల్లో అనమాట డెసిషన్ తీసుకుంటారు. సో ఇలా డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక డెసిషన్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది అనుకుని చెబుతున్నారు. కానీ ఇక్కడ మనకి ఆ బాహుబలి సినిమా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అక్కడ రాజమాత వేగంగా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకుంది. సో ఇక్కడ బాహుబలి అనమాట ఇక్కడ నుంచి నువ్వు రాజుగా కాదు సైన్యాధ్యక్షుడిగా ఉండాలి అనుకుని. అదే ఒకవేళ కానీ అందరి యొక్క సమ్మతం తీసుకుని అందరి డెసిషన్ తీసుకుంటే అక్కడ బాహుబలి అనమాట రాజుగానే మిగిలి ఉండేవాడు. ఎందుకంటే ఆయన తప్పు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడాను మన డెమోక్రసీకి ఉన్న బ్యూటీనెస్ అదే. ఎప్పుడైతే వీళ్ళు అనమాట డెసిషన్ని అందరినీ అడిగి తీసుకుంటారో అప్పుడు అనమాట ఆ డెసిషన్ చాలా క్వాలిటీగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా ఫోర్త్ చూసుకున్నట్లయితే ఇదనమాట ఈ డిఫరెన్సెస్ని, కాన్ఫ్లిక్ట్స్ని తొలగిస్తుంది. ఎలా డిఫరెన్సెస్ని, కాన్ఫ్లిక్ట్స్ని ఎలా తొలగిస్తుంది అంటే ఉదాహరణకి ఒక చిన్న కమ్యూనిటీ వాడికి అనమాట వాడి మీద రిలీజియస్ ప్రాక్టీసెస్, అదే రకంగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఒకవేళ ఆయన మీద జరుగుతున్నా సరే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసి వాళ్ళ ఒక ట్రేడ్ యూనియన్స్గా కానీ ఒక రిలీజియస్ గ్రూప్స్గా తయారయ్యేసి వాళ్ళ మీద జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనమాట బయటకు వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల అనమాట గవర్నమెంట్కి తెలుస్తుంది. సో ఈ గవర్నమెంట్కి తెలుసు అనమాట ఈ రకమైన సమస్యలను తీరుస్తుంది, ఈ రకమైన కాన్ఫ్లిక్ట్స్ని గవర్నమెంట్ తీరుస్తుంది. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఇక్కడ డెమోక్రసీలో అనమాట ఈ రకమైన టెరనీ, డిస్క్రిమినేషన్ని పోగొట్టడానికి అనమాట ఇక్కడ చాయిస్ ఉంది. సో అందుకే డెమోక్రసీ అనమాట గ్రేట్ అనుకుని చెబుతూ ఉంటారు చాలామంది వరకు. ఇంకా చూసుకున్నట్లయితే డెమోక్రసీ అనేది డిగ్నిటీ పెంచుతుందంట, సిటిజన్స్ యొక్క డిగ్నిటీ.
ఎలా డిగ్నిటీ పెంచుతుంది అంటే, మనం ఉదాహరణకి ఓటు వేసే సమయంలో చూసుకున్నట్లయితే ఒక ప్రెసిడెంట్ అయినా, ఆ దేశం ప్రెసిడెంట్ అయినా, ఆ దేశంలో చిన్న పేదవాడైనా సరే ఇద్దరికి ఒకటే వాల్యూ, వాళ్ళిద్దరు వేసే ఓటుకి సేమ్ వాల్యూ. సో ఇద్దరు డిగ్నిటీ కూడా ఇక్కడ సేమ్ అవుతుంది. అదే రకంగా ఎప్పుడైతే ఈయన కూడాను ఆ భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీలో ఈయన కూడాను ఒక పార్ట్, ఏ డెసిషన్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఈయన యొక్క నిర్ణయం కూడాను అందులో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అందుకే డెమోక్రసీలో అనమాట ఒక ప్రజల యొక్క డిగ్నిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్లయితే ఇదనమాట అన్నిటికన్నా డిఫరెంట్, అదే రకంగా బెటర్ గవర్నమెంట్ అనుకుని ఇది చెప్తుంది. ఎందుకు ఇది బెటర్ గవర్నమెంట్ అంటే, దీని యొక్క మిస్టేక్స్ని ఇది ఒక్కసారి డెమోక్రటిక్లో తీసుకున్న మిస్టేక్స్ని ఇదే మాత్రం సాల్వ్ చేసుకోగలదు. తనకు తానుగానే సాల్వ్ చేసుకుని ఒక గొప్ప కెపాసిటీ ఉంది. ఉదాహరణకి మన భారతదేశంలో తీసుకున్నట్లయితే మన చట్టాలు ఎవరు తయారు చేస్తారంటే మనకి లెజిస్లేచర్ చేస్తుంది. మన ఏపీలో మన రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం పైన చర్చ జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏం చేశారంటే, ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, తెలుగు మీడియం ఇక నుంచి ఉండదు, కేవలం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనుకుని, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండదు అనుకుని చెప్పారు. సో ఈ రకంగా చెప్పడం వల్ల చాలామంది భాషావేత్తలు, అదే రకంగా ఎంతోమంది అనమాట విద్యావేత్తలు ఏం చెప్పారంటే మాతృభాష ఉండాలనుకుని చెప్పారు. దాన్ని హైకోర్టులో కేసు వేశారు. సో ఇక్కడ జ్యుడిషియరీ ఏం చెప్పిందంటే, ఇక ప్రభుత్వాలుగా అనమాట తనది యొక్క తప్పుని తాను మిస్టేక్ చేశారు. సో వాళ్ళ మాతృభాష కూడా ఉండాలి, అది పిల్లవాడి యొక్క చాయిస్, తను ఏ లాంగ్వేజ్లో చదవాలనేది పిల్లవాడి చాయిస్, మీరు డిసైడ్ చేయకూడదు అనుకుని చెప్పారు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, జ్యుడిషియరీ కూడాను దీనిలో ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక పార్ట్ కాబట్టి ఒక ఆర్గన్ రాంగ్ చేసినా సరే ఇంకొక ఆర్గన్ అనమాట కాపాడుతుంది, అదే రకంగా ఇంకొక ఆర్గన్ అనమాట సరి చేస్తుంది. సో ఇదే ఒక బ్యూటీనెస్ అనమాట. అదే కింగ్షిప్లో కానీ, మానర్కీలో కానీ, డిక్టేటర్లో కానీ తానే నిర్ణయం తీసుకుని తానే అంత వేగంగా చేంజ్ చేసుకోలేడు. కానీ ఇక్కడ మాత్రం ఒక లెజిస్లేచర్ తప్పు చేస్తే ఇక్కడ జ్యుడిషియరీ అనమాట రాంగ్ అనుకుని చెప్పేసి అనమాట సరిదిద్దుతుంది. సో ఇది అనమాట ఓన్ మిస్టేక్స్ని తీనే మార్చుకోగలదు. అదే రకంగా ప్రజల యొక్క దగ్గర నుండి, వాళ్ళ దగ్గర నుండి క్రిటిసిజం వచ్చిన, అదే రకంగా వాళ్ళ దగ్గర నుండి అనమాట నిరూపణ మాకొద్దు అనుకున్న మాటలు వినిపించినా సరే ఆ లాన్ అన్నట్టు వెనక్కి తీసుకునే శక్తి అనమాట ఇక్కడ ఈ డెమోక్రసీలో ఉంది. సో ఇదే అనమాట మన డెమోక్రటిక్ అనమాట, ఈ రకమైన మెరిట్స్ ఉంటాయి. అందుకే ప్రపంచంలో అనమాట అది బెస్ట్ గవర్నమెంట్ అనుకుని డెమోక్రసీకి పేరు. బ్రాడర్ మీనింగ్స్ ఆఫ్ డెమోక్రసీ యొక్క బ్రాడ్ మీనింగ్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం 3 రకాలుగా డెసిషన్స్, అదే రకంగా 3 మీనింగ్స్ మనం ఇక్కడ చూద్దాం. అది మొదటిది ఏంటంటే, ప్రజలందరూ కలిసి కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకుంటారు అనుకుని మనం డెమోక్రసీలో చెప్పుకున్నాం. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా అయితే పాసిబుల్ కాదంటున్నారు. ఎందుకు కాదు అని అంటే, ఒక ఇంటికి సమస్య వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చర్చించుకొని వాళ్ళకి ఏది నచ్చుతుందో అది అనమాట కరెక్ట్గా చెప్పుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ ఒక దేశానికి సమస్య వచ్చేటప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా కష్టం. సో ఇది నిజంగా అన్పాసిబుల్, అదే రకంగా ఇంపాసిబుల్. సో ఇలా జరిగేటప్పుడు ఇంకా ఒకవేళ అందరికీ రావాలని అనిపించినా అందరికీ అంతే టైం ఉండకపోవచ్చు, ఇంకా అందరికీ అంతే కోరిక ఉండకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే ఆ సమస్య పైన ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, ఇంకా స్కిల్ ఉన్న వాళ్ళు కాకపోవచ్చు ఆ డెసిషన్ పైన. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఏం చేశారంటే, మనందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్ వెళ్తాడు. సో ఆయన ఎమ్మెల్యే, ఇంకా మన దేశం తరఫునకి అయితే ఒక ఎంపీ వెళ్తాడు. సో ఆయన అనమాట మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇలా అనమాట మనకి ఎమ్మెల్యే ఎంపీలను ఇద్దరు ఎన్నుకున్న అనమాట మన ప్రభుత్వంకి, అదే రకంగా మన ప్రభుత్వంలో డెసిషన్ తీసుకోవడానికి మన రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాము. సో అంతమంది అవసరం లేకుండా కొద్ది మందికి రెస్ట్రిక్ట్ చేసేలా అనమాట ఇలా చేసాం. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్లో, ఇక్కడ ఏదైనా ఒక దగ్గర తీసుకున్నట్లయితే ఉదాహరణకి చాక్లెట్స్, ఉదాహరణకి ఒక గేమ్ తీసుకుందాం, ఫుట్బాల్, క్రికెట్. అక్కడ ఆ రూమ్లో ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఏదైతే తీసుకుంటారో వాళ్ళకి అది ఆ గేమ్ ఆడే చాయిస్ ఉంది. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు క్రికెట్ కావాలని అంటున్నారు. సో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ డెసిషన్ చెల్లుతుంది. సో క్రికెటే ఆడతారు. కానీ ఈ పక్కన ఈ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఫుట్బాల్ ఆడాలనుకుంటారు, కానీ వాళ్ళ యొక్క డెసిషన్ చెల్లదు. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఏం చేసిందంటే మన డెమోక్రసీలో వాళ్ళ యొక్క ప్రాబ్లం కూడాను కన్సిడర్ చేస్తుంది. మన డెమోక్రసీలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేసే విధంగా ఉంటుంది. సో వాళ్ళ యొక్క వ్యూస్ని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉండదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టే చట్టాలు కూడా తీసుకుంటారు. ఇదే డెమోక్రసీ యొక్క గొప్పతనం. సో అక్కడ క్లాస్ రూమ్లో ఆ రకంగా జరిగినా సరే, ఇక్కడ రియాలిటీలో చూసుకున్నట్లయితే డెమోక్రసీలో ఈ లో క్యాస్ట్ వాళ్ళకి, లో కమ్యూనిటీకి, మెయిన్గా ఈ మైనార్టీకి ఇబ్బంది పెట్టేలా ఎటువంటి లాస్ తీసుకొని రారు. సో రిలీజియస్ పరంగా తీసుకున్నట్లయితే హిందువులకే ఫుల్గా హెల్ప్ చేస్తూ, ముస్లిమ్స్, అదే రకంగా క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధ్స్ వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టేలా ఎప్పుడు లాస్ తీసుకుని రారు. ఇక్కడ హై కమ్యూనిటీ చూసుకుంటే పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళకి
లాభం చేకూరేలా, చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళకి నష్టం చేకూరేలా అలాంటి లాస్ ఎప్పుడూ తీసుకుంటారు. ఇదే ఇక్కడ మనకి సెకండ్ బ్యూటీ అనమాట. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే ఈ డెమోక్రసీలో ఎప్పుడైతే యాక్టివ్ పార్టిసిపేషన్ అప్పుడు పీపుల్ ఉంటుందో ఆ రోజు అనమాట డెమోక్రసీ సూపర్గా ఉంటుంది. సో ఇదే అనమాట మనకి డెమోక్రసీలో థర్డ్ బ్రాడ్ మీనింగ్. సో ఈ మీనింగ్ ప్రకారంగా ఆలోచించినట్లయితే దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనందరం చదువుకుంటున్నాం. సో చదువుకున్న వాళ్ళందరము అనమాట ఈ డెమోక్రసీ కాబట్టి ప్రజలు అదే రకంగా గవర్నమెంట్ ఏ రకంగా మూవ్ అవుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ గవర్నమెంట్ తీసే డెసిషన్ వైపుగా అందరూ ఆలోచిస్తూ ఒకసారి విశ్లేషిస్తూ ఉంటే గవర్నమెంట్లో మనం యాక్టివ్ పార్టిసిపేషన్ చేయగలం. అప్పుడు ఆ రోజు అనమాట మన భారతదేశంలోని ఒక కరెక్ట్ లీడర్స్ని మనం ఎన్నుకునే చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ మనం 18 years దాటిపోయిన పౌరులుగా కాబట్టి మన దేశం భవిష్యత్తు ఇప్పుడు మన చేతిలో ఉంది. వీఆర్ యూత్. సో మన యూత్ చేతిలోనే మన దేశ భవిష్యత్తు ఉంది. ఇకపై నుంచి మన దేశంలోని అదే రకంగా మన రాష్ట్రాల్లోని మన నాయకులు ఏ రకాల డెసిషన్ తీసుకుంటున్నారో చూద్దాం. అదే రకంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ పైన విశ్లేషిద్దాం. ఇంకా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏమైనా రాంగ్ ఉంటే క్రిటిసైజ్ చేద్దాం. క్రిటిసైజ్ చేసి ఇకపైన వాళ్ళది కానీ రాంగ్ గవర్నమెంట్లా ఉంది, ఆయన కానీ కరప్టెడ్ లీడర్గా అనిపిస్తే ఇకపైన ఆయన అనమాట రూల్ని తగ్గించేసి ఒక కరెక్ట్ లీడర్ని ఎంచుకుందాం. ఎంచుకొని మన దేశ భవిష్యత్తుని మార్చుకుందాం.